అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి JL14 రీల్స్ సినిమా అంట ప్రొడక్షన్ అంటున్నారు. లుకింగ్ ఫర్ లీడ్ యాక్టర్స్ అంటున్నారు, అంటే హీరో హీరోయిన్ల కోసం చూస్తున్నారంట. వీళ్ళకి వచ్చేసి మెయిల్ కావాలంటండి, మగవాళ్ళు 20 నుండి 30 సంవత్సరాల వాళ్ళు. అలాగే ఫీమేల్ కావాలంట 21 నుండి 25 సంవత్సరాల వాళ్ళు. ఆడిషన్స్ త్వరలో అని ఇచ్చారండి. సో మరి డేట్ ఎప్పుడు అనేది ఇవ్వలేదు కాబట్టి వీళ్ళని త్వరగా వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. కైండ్లీ సెండ్ యువర్ ప్రొఫైల్ టు అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి లక్ష్మణ్ రెడ్డి గారు అడిగారండి. ఫస్ట్ AD, డైరెక్టర్ అండ్ కో-డైరెక్టర్ ఈ సేమ్ ఆర్ డిఫరెంట్? డైరెక్షన్ డిపార్ట్మెంట్ హియర్ వచ్చి చెప్పండి అని అడగటం జరిగింది. సో ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే, ఫస్ట్ మీరు ఒకవేళ ఎంటర్ అయ్యే ఒక ఇదిలో ఉన్నట్లయితే మీకు ఏమవుతుంది అంటే దాన్ని అప్రెంటిజం అబ్జర్వేషన్ అని అంటామండి. ఈ అబ్జర్వేషన్ స్థాయిలో మీరు ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సినిమాకి ఒక్కో టైప్లో ఉంటుంది. ఇప్పుడు పెద్ద సినిమాలు అనుకోండి, పెద్ద సినిమాలు కొన్ని సందర్భాలు 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, 10 మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్, 14 మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. అదే ఒక మీడియం బడ్జెట్ సినిమా అనుకోండి, ఒక 5 నుండి 7 మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. అదే లిమిటెడ్ బడ్జెట్ అనుకోండి, ఒక డైరెక్టరు, ఒక కో డైరెక్టరు, ఒక అసోసియేటు, ఒక అసిస్టెంట్ డైరెక్టరు అంతే ఉంటారు. అంటే ఒక డైరెక్టర్ కింద ఒక 3 మాత్రమే ఉంటారు అన్నమాట. సో డిపెండ్స్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్ మీకు ఇది ఉంటుంది. కాసేపు మనం పెద్ద సినిమా అనుకుందాం. పెద్ద సినిమాకి ఏంటి అంటే ఫస్ట్ అబ్జర్వర్ అండ్ అప్రెంటిజం అనేది ఉంటుంది. అబ్జర్వర్ అండ్ అప్రెంటిజం ఏంటి అంటే డైరెక్టర్కి అందుబాటులో ఉంటూ డైరెక్టర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడం. అంటే డైరెక్టర్ కనుచూపు, అంటే ఆయన ఎప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది జస్ట్ కంటితోటి అలా సైగ చేస్తే వెళ్ళి అది చేయగలిగేంత అబ్జర్వేషన్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద క్రౌడ్ ఉందనుకోండి, ఒక 100 మెంబర్స్ 1000 మెంబర్స్ క్రౌడ్ ఉంది. అలా చూడగానే పరిగెత్తుకుంటూ దగ్గరకు వచ్చేసి, అరే రెడ్ కలర్ శారీ ఉంది కదా కొంచెం లెఫ్ట్కి జరగమను, రైట్ కలర్ శారీ ఉంది కదా కొంచెం రైట్కి జరగమను, ఇలాంటి డైరెక్టర్ చెప్పడం కావచ్చు, లేదంటే కెమెరామెన్ చెప్పడం కావచ్చు. మెయిన్ క్రీవ్ ఎవరైతే ఉన్నారో ఆ క్రీవ్ అందరికీ అనుసంధానకర్తగా ఉంటూ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడం అనేది అబ్జర్వర్ పని. మోస్ట్లీ జూనియర్ ఆర్టిస్ట్ని సెటిల్ చేయడం అనేది ఉంటుంది. సో అది అప్రెంటిస్ ఆర్ అబ్జర్వర్ పని. సో అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి వచ్చినప్పటికి మీకు ఏంటంటే కొన్ని సందర్భాల్లో అసోసియేట్స్ క్లాప్ బోర్డ్ కొడతారు, కొన్ని సందర్భాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ క్లాప్ బోర్డ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో క్లాప్ బోర్డ్ యూజ్ చేస్తూ TCR కాపీ రాసుకోవడం కావచ్చు. ఇంతకుముందు ఏంటంటే రీల్స్కి లెంత్లు రాసుకునే వాళ్ళు ఇప్పుడు TCR కాపీ రాసుకోవడం కావచ్చు. ఈ మొత్తం చేయడం అనేది అసిస్టెంట్ డైరెక్టర్ల పని. సో అట్ ది సేమ్ టైం కొంచెం అబ్జర్వర్కి తన వర్క్ని కొంచెం షేర్ చేస్తూ, అంటే అప్రెంటిస్కి కావచ్చు, అసిస్టెంట్ అబ్జర్వర్కి కావచ్చు, తన వర్క్ని షేర్ చేస్తూ డైరెక్టర్ గారికి ఇతను కూడా అందుబాటులో ఉండటం అనేది అసిస్టెంట్ డైరెక్టర్ల పని. ఇప్పుడు అసోసియేట్ అంటే ఏంటి అంటే, అసోసియేట్స్ వాట్ యూజువల్లీ దే డూ అంటే, ఇప్పుడు కాస్ట్యూమ్ కంటిన్యూటీ కావచ్చు, లేదంటే యాక్షన్ కంటిన్యూటీ కావచ్చు, ఇలాంటివి చూసుకోవడం అనేది అసోసియేట్ డైరెక్టర్ పని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్యూమ్ కంటిన్యూటీ అంటే మీకు ఎలాగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీరో అనేవాడు తన ఇంటి నుండి బయలుదేరి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న తన ఫ్రెండ్స్ని విడిపించుకొని వాళ్ళని కాలేజ్కి తీసుకుని వెళ్ళాడు. అక్కడ కాలేజ్ ఫినిష్ అయిన తర్వాత అక్కడ నుండి గర్ల్ ఫ్రెండ్ తోటి కాఫీ షాప్కి వెళ్ళాడు. సో అక్కడ కాఫీ షాప్లో తను డ్రింక్ చేస్తున్నప్పుడు, కాఫీ సిప్ చేస్తున్నప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ని ఎవరో తీసుకొని అడవికి వెళ్ళేసి అక్కడ ఆ అమ్మాయిని దాచిపెట్టారు. ఆ అమ్మాయిని ఎత్తుకుంటూ వెళ్ళాడు. అంటే ఈ మొత్తం మనం ఒకటే రోజు షూట్ చేయం. అలాంటి పర్టికులర్ సందర్భంలో మనం కాస్ట్యూమ్, అంటే ఆ హీరో గారు ఏ కాస్ట్యూమ్ ఏ సీన్కి వేసుకున్నాడు అనేది చెక్ చేసుకోవటం, ఆ కాస్ట్యూమ్ మళ్ళీ కంటిన్యూస్గా ఏ సీన్ వరకు అనేది వర్కౌట్ అవుతుంది అనేది చూసుకోవటం అనేది అసోసియేట్ డైరెక్టర్ పని. అలాగే దాంతోపాటు మేకప్ కంటిన్యూటీ, జ్యువెలరీ ఏదైనా పెట్టుకున్నట్లయితే, అంటే ఇయర్ రింగ్స్ లాంటివి ఏమైనా పెట్టుకున్నాడు, అలా హీరో గారే కాకుండా హీరోయిన్ గారు కావచ్చు, హీరో ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరెవరైతే ఆ పర్టికులర్ సీన్స్లో పార్టిసిపేట్ చేస్తారో ఆ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఆ పర్టికులర్ కాస్ట్యూమ్ కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదనేది చూసుకోవడం అనేది ఈ రెస్పెక్టివ్ అసోసియేట్ డైరెక్టర్ పని. అలాగే యాక్షన్ కంటిన్యూటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ షాట్ తీసాం, సైషన్ షాట్ తీసాం, క్లోజ్ షాట్ తీసాం, వైడ్ యాంగిల్ తీసాం,
ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం మాస్టర్ షాట్లో ఒక డైలాగ్ చెప్పేటప్పుడు అలా హ్యాండ్ ఎత్తి రైజ్ చేసి హ్యాండ్ ఎత్తి చెప్తా ఉంటాడు డైలాగ్. పర్టికులర్గా క్లోజ్ షాట్ తీసేటప్పుడు కూడా ఆ హ్యాండ్ ఆ పర్టికులర్ ప్లేస్లో సార్ మీరు ఇక్కడ ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు హ్యాండ్ రైజ్ చేశారు, ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు మీరు లెఫ్ట్లో చూసి మాట్లాడారు, ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు మీరు రైట్లో చూసి మాట్లాడారు, ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడారు అనేది కూడా గుర్తు చేయడం అనేది కూడా ఈ యాక్షన్ కంటిన్యూటీ చూసుకునే అసోసియేట్ డైరెక్టర్ పని. సో అలాగే సెట్ కంటిన్యూటీ చూసుకునే అసోసియేట్లు ఉంటారు. సో డిఫరెంట్ వర్క్స్ని వాళ్ళు ఇది చేసుకుంటూ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఇది వీళ్ళే చేయాలని రూల్ ఏం లేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు వాళ్ళు షేర్ చేసుకొని ఇది చేస్తుంటారు. కమింగ్ టు ద కో డైరెక్టర్ పని ఏంటంటే షెడ్యూలింగ్ చూసుకోవడం. షెడ్యూలింగ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంటైర్ మూవీలో ఒక 60 నుండి 70 సీన్లు ఉన్నాయి అనుకుందాం. ఈ 60 నుండి 70 సీన్లలో కొన్ని ఒక పోలీస్ స్టేషన్ ఉందనుకోండి, అలాంటి పర్టికులర్ ప్లేస్లో 3 సీన్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నదీ తీరం ఉంది, ఆ నదీ తీరంలో 2 సీన్లు ఉంటాయి. ఒక కాఫీ షాప్లో ఒక 5 సీన్లు ఉంటాయి. సో ఈ కాఫీ షాప్లో ఏ సీన్స్ ఉన్నాయి, దానికి ఏ కాస్ట్యూమ్స్ అనేవి వేయించాలి అనేది అసోసియేట్ డైరెక్టర్ తోటి వాళ్ళతో కమ్యూనికేట్ అవుతుంటూ, సో ఈరోజు ఈ సీన్స్ డైరెక్టర్ గారు చేయాలి, ఆ రోజుకి ఈ ఆర్టిస్టులు కావాలి అని మేనేజర్ గారికి చెప్పడం కావచ్చు, మేనేజర్ ద్వారా ప్రొడక్షన్ హౌస్కి తెలియచేయడం కావచ్చు, వాళ్ళ చేత ఆ ఆర్టిస్టులను రప్పించుకోవడం కావచ్చు, ఆ వచ్చిన వాళ్ళకి ఆ మేకప్ కంటిన్యూటీస్ జరుగుతున్నాయా లేవా, అలాగా కాస్ట్యూమ్ కంటిన్యూటీస్ అవుతున్నాయా లేదా, వాళ్ళు ప్రాపర్ టైంకి సెట్లోకి వెళ్ళారా లేదా, సెట్లో డైరెక్టర్ గారికి కావాల్సిన అన్ని వెసులుబాట్లు అన్నీ ఏమంటారు మొత్తం జరుగుతుందా లేదా అని చూసుకోవడం కూడా కో డైరెక్టర్ పని. అంటే ఒకళ్ళ పని అంటానికి లేదండి, ఇది అందరి పని అనమాట. ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఉంటారు. కాకపోతే మెయిన్గా వీళ్ళు చేయాల్సిన పనులు ఇవి. ఇంకా డైరెక్టర్ గారు అంటే మీకు తెలిసిందేగా, వీళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ నాట్ ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మనకి సెట్లో ఉండే 16 క్రాఫ్ట్లు కావచ్చు, ఆఫ్ సెట్లో ఉండే 8 క్రాఫ్ట్లు కావచ్చు, మొత్తం 24 క్రాఫ్ట్ల చేత పనిచేయించుకుంటూ ఒక వావ్ అవుట్పుట్ తీసుకురావడం అనేది డైరెక్టర్ గారి పని. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి నేను మీకు చెప్పాను కదండి, వీళ్ళకి మేల్ లీడ్ అండ్ ఫీమేల్ లీడ్ కావాలంట. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9701216141. ఐ రిపీట్ 9701216141. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీ ద్వారా చేరవేయడం ద్వారా మీ అందరికీ అవకాశాలు వస్తాయనే ఒకే ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ని 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకుని వీళ్ళు జెన్యూనా కాదా, వీళ్ళు ఒకవేళ జెన్యూన్ కాదంటే ఎలా తెలుసుకోవాలి, వాళ్ళ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారా, లేదంటే మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెక్ చేసుకొని, లేదు డబ్బులు అడగట్లేదు మనల్ని మోసం చేయట్లేదు అనుకున్న సందర్భంలో మాత్రమే వీళ్ళతోటి కలిసి పనిచేసే ఒక ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైతే ఎక్కువ మంది షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.